శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం. మోక్ష మార్గమును చూపించేటువంటిది భాగవతం. భాగవతంలో విదేహ మహారాజునకు భాగవతుడు అంటే ఎవరు, భాగవత ధర్మములు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా వివరించారు. నారాయణ ముని బదరికాశ్రమంలో ఏ విధముగా తపస్సు చేశాడో, ఏ విధంగా అనుగ్రహించాడో ఆ విశేషములన్నీ కూడా చక్కగా వివరించాడు. బదరికావనంలో నారాయణ ముని యొక్క దివ్యమైనటువంటి తపో వైభవాన్ని వర్ణించారు. వృషభుడు అనేటువంటి ఆయనకు ఆత్మయోగాన్ని ఈ విధంగా ఉపదేశించిన శ్రీ మహావిష్ణువు, ఆ నారాయణుడు వృషభునకు అనేకమైనటువంటి మార్గమును తెలిపాడు ముని. ఆ దివ్యమైనటువంటి మహావిష్ణువు భూభారాన్ని అణచివేయటానికి ఎన్నో అవతారములు ఎత్తాడు. పట్టుదలతో దుర్మార్గులైనటువంటి రాక్షసులను సంహరించాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క లీలా విలాసములను గూర్చి గ్రహించిన ఆ నారాయణుని యొక్క లీలా విశేషములు అడిగాడు ఆయన. ఆ విశేషములు ఏమిటి అంటే ఇవే. లీలా విలాసం ఏమిటా? లీలా విలాసములు దుష్ట శిక్షణ చేయడమే లీలా విలాసం. శ్రీ కైవల్యపదమ్ము చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు. భక్తుల్ని పరిపాలించడం, దుష్ట శిక్షణ చేయడం, భక్తుల్ని పరిపాలించడమే లీల. ఆ లీల మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రఘురామ, బలరామ, బుద్ధ, కల్కి ఇలాంటి అవతారములు ఎన్నో ఆ మహానుభావుడు ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి నుతించటం బ్రహ్మకైనా, వేనోళ్ల పలికేటువంటి 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషువునికైనా తనివి తీరదు. మహానుభావుని యొక్క దివ్య తేజోమయమైనటువంటి ఆ దశావతారములున్నవే అవి వర్ణించడం. నవవికచ సరసిరుహ నయనయుగా. అన్ని లఘువులుంటాయి ఈ పద్యంలో. నవవికచ సరసిరుహ నయనయుగ నిజ చరణ గగన చరణ దిజనిత వినిగమ వినుత. నవవికచ సరసిరుహ నయనయుగ నిజ చరణ గగన చరణ దిజనిత నిగమ వినుత. నారాయణుని దివ్యలీలలు వినండి, తరించండి. నవవికచ సరసిరుహ నయనయుగ నిజ చరణ గగన చరణ దిజనిత నిగమ వినుత. జలధిసుత కుచ కలశ లలిత మృగ మద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ. జలధిసుత కుచ కలశ లలిత మృదు మద రుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ. ద్రుహిణ ముఖ సుర నికర నిఘతి నుతి కలిత గుణ కటి ఘటిత రుచిరతర కనక వసన. భుజగరిపు వర గమన రజిత గిరి. భుజగరిపు వర వదన. భుజగరిపు వర గమన రజితగిరి పతి వినుత సతత జపరత నియమ సరణి చరిత. తిమి కమఠ కిటి
నృహరి ముదిత బలి నిహిత పద పరశుధర దశవదన విదళన మురదమన కలి కలుష సముదపహరణ కరివరద ముని నరసుర గరుడ వినుత నవ వికచ సరసిరుహ నయన యుగ కొత్తగా వికసించినటువంటి పద్మముల వంటి కన్నుల జంట కలిగినటువంటి ఓ నారాయణ నీకు నమస్కారం. పాదములందు ఆకాశగంగను పుట్టించినటువంటి వాడా, గగన చర నది జన్నిత విగమ వినుత, ఆకాశ గంగను పాదములందు పుట్టినుంచి వేదముల చేత పొగిడింపబడినటువంటి వాడా, స్తుతిస్తున్నారు పరమాత్మని. నవ వికచ సరసిరుహ నయన యుగ నిజ చరణ గగన చర నది దెన్నిత నిగమ వినుత. లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజములందు అలరారే కస్తూరిచే పరిమళించేటువంటి హృదయము కలగవాడా, భూమిని మోసినవాడా, బ్రహ్మాది దేవతల సమూహముతైత స్తుతింపబడినటువంటి మహానుభావా నీకు నమస్కారం. జలధిసుత జలధిసుత కుచ కలశ లలితం మృద్గ మద రుచిర పళిమళిత నిజ హృదయ ధరణి భరణ ద్రుహిణ ముఖ సుర నికర విఖతిమతి కలిత గుణ కటి ఘడిత రుచిర తర కనక వసన. దేవతా సమూహముల చేత స్తుతింపబడినటువంటి వాడా, నడుమునందు బంగారపు చేలమును ధరించినవాడా, గరుత్మంతుని వాహనముగా కలిగినవాడా, భుజగరిపువరగమనాగా భుజగరిపువరగమన రజిత గిరిపతి నుత వినుత సతత జపరత నియమ సరణి చరిత. నిరంతరము జపము చేసేటువంటి వారి యందు ఆసక్తి కలిగినవాడా, కైలాసపతి అయినటువంటి ఈశ్వరుని చేత నుతింపబడేటువంటి వాడా, నిరంతర జపము చేయువారి యందు ఆసక్తి కలిగినవాడా, నియమబద్ధమైనటువంటి చరిత్ర కలిగినవాడా, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ కల్కి అవతారములను దాల్చినటువంటి ఓ మహానుభావ, గజేంద్ర వరద మునులు నరులు సురలు గరుడులు మొదలైనటువంటి వారి చేత నిరంతరము స్తుతింపబడేటువంటి నారాయణ నారాయణ నీకు నమస్కారం. ఈ విధంగా నారాయణుడు స్తుతి చేసి ఇలా అంటున్నాడు మహానుభావుడైనటువంటి ఆయన. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విశేషములు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రవర్తిల్లినటువంటి శ్రీమన్నారాయణమూర్తి లీలా విలాసములు అనంతంగా ఉన్నాయి. మనోవాక్కాయ కర్మల చేత హరిపూజ చేయక విపరీత గతులతో తిరుగుతూ ఉండేటువంటి మూఢులకు ఏ విధంగా గతి కలుగుతుంది మహారాజా అని ముని అనగగానే, మహారాజు ఆ పరమపురుషులను చూచి, ఎంతటి మూర్ఘులకైనా సరే ముక్తి నొసగేటువంటి ఉపాయము తెలియచేయండి. మరి మూర్ఖులు ఉన్నారుగా, మరి ఆ మూర్ఖులు కూడా తరించాలి, వారికి ఎలా తరించాలి, ఆ మార్గాన్ని నాకు తెలియచేయండి అనగానే, చమసు అని పేరు కలిగినటువంటి ముని విదేహ మహారాజుతో పలుకుతూ ఉన్నాడు. విష్ణువు యొక్క ముఖం, బాహువులు, తొడలు, పదములు. విష్ణువు యొక్క ముఖము, బాహులు, తొడలు, పదములు 4 వర్ణములుగా ఉదయించుని. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తూ ఉంటారు. కలికాలంలో విప్రులు వేదశాస్త్ర పురాణములందు ప్రసిద్ధులై కర్మలు చేస్తూ గర్వంతో హరిభక్తులకు హాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటము నిజం. కలియుగంలో హరిభజన చేసేటువంటి వాళ్లను ఎవరైతే జగతాళి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు, ఇది నిజం. స్వచ్ఛమైనటువంటి పరమాన్నం భుజించడం మాని మాంసాహారులై జీవహింసకు పాడుపడేటువంటి వాడిని పాపము చెందుతుంది. జీవులను హింసించకూడదు. హరిని నుతించక స్త్రీలోలుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా నరకంలోనే ఉంటాడు. కాబట్టి
ఇళ్ళు, పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం వీటి మీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడలేదు. వ్యామోహంతో సంసార బంధం, పొలాలు, సంతానం, భార్య వీళ్ళు దీనిలోనే ఉండి నాకు మోక్షం కనపడలేదంటే ఎలా కనపడుతుంది? హరిభక్తి లేనటువంటి వారికి దుర్గతి మాత్రమే కలుగుతుంది. మునీశ్వరుడు ఆనతిచ్చాడు. విదేహ మహారాజు ఇంకా అడుగుతున్నాడు. అవ్యుడు, అవ్యయుడు, జగన్నాథుడు అయినటువంటి విష్ణువు ఏ యుగంలో ఏ రీతిగా ఉంటాడు, ఏ రూపం ధరిస్తాడు, ఏ విధంగా మునుల చేత దేవతల చేత నుతింపబడతాడు, ఏ యుగాల్లో ఆ నారాయణుడు మహానుభావుడు ఎలా ఉదయిస్తాడో తెలియచేయండి. కరభాజుడు అని పేరు కలిగినటువంటి ముని అంటున్నాడు విదేహరాజుతో. ఒక్కొక్క ముని ఒక్కొక్క రకంగా చెప్తున్నాడు. ఎన్నో అవతారాలు, చాలా రూపాలు, పలు వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసి శ్రీమన్మహావిష్ణుమూర్తి కృతయుగంలో తెల్లని రంగు కలిగి 4 చేతులు కలిగి ఉంటాడు. జడలు, నారచీరలు, జింక చర్మం, జపమాలిక, దండం, కమండలు దాల్చి నిర్మలమైనటువంటి తపస్సు, ధ్యానం, అనుష్ఠానంలో చేసేటువంటి మునిశ్రేష్ఠులైనటువంటి హంసలు ఉంటారు. అంటే హంస స్థితికి పరమహంస, పరమహంస శ్రేష్ఠులైనటువంటి హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్యమైనటువంటి నామములతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు. ఇది కృతయుగంలో ఒక మహర్షిలా ఉంటాడు. ఆ దివ్యమైనటువంటి మహానుభావుణ్ణి తపస్సు చేత గ్రహించినటువంటి వారై ఆ మునులందరూ హంసుడని, సుపర్ణుడని, వైకుంఠుడు అని, ధర్ముడు అని, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనేకమైనటువంటి ఇలా దివ్య నామములతో ప్రశంసింపబడుతూ ఉంటాడు. అది కృతయుగం. ఇక త్రేతాయుగంలో ఎర్రని రంగు కలిగి 4 చేతులు 3 మేఖలలు ధరించి బంగారు వర్ణపు జుట్టు కలిగి 3 వేదాల ఆకృతి ధరించి శృక్కు, శృవం మొదలైనటువంటి ఉపలక్షణాలతో శోభిల్లుతూ విష్ణువు, యజ్ఞుడు, పుష్ణిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదుల చేత నుతింపబడుతూ ఉంటాడు ఆ పరమాత్మ. ఇక ద్వాపర యుగంలో నీలవర్ణమును కలిగి పసుపుపచ్చని గుడ్డలు దాల్చి 2 చేతులతో దివ్యమైనటువంటి ఆయుధములు పట్టుకొని శ్రీవత్సం, కౌస్తుభం, వనమాలిక వీటితో ప్రకాశిస్తూ మహారాజ లక్షణములు కలిగి జనార్దనుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు అనేటువంటి పేర్లతో ప్రకాశిస్తాడు. చక్రవర్తుల చేత నుతింపబడుతూ ఉంటాడు ఈ నారాయణుడు. ఇక కలియుగంలో నల్లని రంగు కలిగి కృష్ణుడనేటువంటి పేరు కలిగి భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తింపబడతాడు. అప్పుడు ఆయనను హరి, నాముడు, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నలినోదరుడు అనేటువంటి ఆయన చేసేటువంటి కృత్యములను బట్టి పలు విధములైనటువంటి నామములతో బ్రహ్మాది దేవతల చేత, ఋషీశ్వరుల చేత స్తుతింపబడుతూ ఉంటాడు ఆ నారాయణుడు. ద్రవిడ దేశంలో తామ్రపర్ణి, కావేరీ నదులకు వెళ్ళి భక్తితో స్నానం చేసి తర్పణం చేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది. అందుకనే పవిత్రమైన కావేరీ నది. ఈ విధముగా ప్రశంసింపబడినటువంటి కావేరీ మొదలైనటువంటి మహానదులలో పావన జలాలలో స్నానం చేయటంలోనూ, దానం చేయటంలోనూ, విష్ణువును ధ్యానించటం వల్లను, హరికథలను అమృత రసామృతములలో నిష్ణాతులైనటువంటి భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు. ఇలా పుణ్యమైనటువంటి నదులలో స్నానం చేయటం వలన
మోక్షం కలుగుతుంది. అలాగే దానములు చేయటం వలన మోక్షం కలుగుతుంది. విష్ణువుని ధ్యానించటం వలన మోక్షం కలుగుతుంది. హరికథలు అనేటువంటి అమృత రసాస్వాదనములు చేయటం వలన మోక్షం కలుగుతుంది. వీరినే భాగవతోత్తములు మోక్షమును పొందుతారని, వృషభకుమారులు భగవంతుని ప్రతిబింబాలైనటువంటి పరమపురుషుల వలె ఆ వృషభ కుమారులు 9 మంది విదేహ నరపతికి మోక్షపదం పొందేటువంటి భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించారు వాళ్ళందరూ. అలా ఉపదేశించి ఆ 9 మంది అంతర్ధానమైనారు. మిథిలాపతి జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణ పదాన్ని పొందాడు. ఆ మహర్షులు ఏ మార్గమును, విష్ణు మార్గమును ఎలా తెలియచేశారో మనం ఏ విధంగా రోజు చెప్పుకుంటున్నామో, మహర్షులు తెలియచేసినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి ఆ మహారాజు మోక్షమును పొందాడు. ఈ పరమ పుణ్యమైనటువంటి విదేహ మహారాజుకు తెలియచేసిన భాగవత ధర్మం, భాగవతుల యొక్క ధర్మాలు, నారాయణుని యొక్క దివ్య లీలలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో రాసిన, చదివిన, విన్న ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. మీ అందరికీ సమస్తమైనటువంటి కలికల్మషాలు నశించి విష్ణులోక సాయుధ్యమునందు నివసిస్తారు అని అసలు ఈ కథంతా వసుదేవుని యొక్క యజ్ఞ సమయమునందు నారదుడు వసుదేవునకు తెలియచేశాడు. వసుదేవుడు అడిగాడుగా, భగవంతుణ్ణే పుత్రునిగా పొందినా నారదా, భగవంతుడనే నేను పుత్రుడుగా పొందిన సంసారమనేటువంటి మాయను నేను దాటలేకపోతున్నాను, ఎలా, మార్గమేది అన్నప్పుడు ఇవన్నీ చెప్పాడు. కమలాక్షుపద భక్తి కథనముల్ వసుదేవు విని అఘంబుల బాపి వెలసితేవు. వసుదేవా, కమలలోచనుడి యొక్క దివ్యమైనటువంటి కథలు విన్నావు కనుక నీ పాపాలు ఈనాటితో తొలగిపోయినాయి. కమలాక్షపద భక్తి కథలముల్ వసుదేవా విని అఘంబులన్ బాసి వెలసితీవు. భువన ప్రసిద్ధిగా పొల్లు పొందు సత్కీర్తి కైవల్యలక్ష్మియు కలుగు నీదా. ఇప్పుడు ఈ వినినటువంటి పుణ్యమైనటువంటి కథలు లోకంలో నీకు యశస్సు, ప్రఖ్యాతి కలుగుతుంది. అనంతరం నీకు కైవల్య సిద్ధి కలుగుతుంది. నారాయణుడు నీ నందనుండను మోహ మొదలించి విష్ణుగా నెరిగి కొలువు. ఆ నారాయణుడు నా కుడుమారుడు, నా కుమారుడు అనేటువంటి మాయ నుంచి విడవడి అతడే మహావిష్ణుమూర్తి అని భావించి కొలువు. కాబట్టి ఆ నారాయణుడు నీకు ఉదయించడం వలన నీ దేహమునకు శుద్ధి కలిగింది. అతడు నీ కొడుకై అవతరించడం చేతనే నీవు పరిశుద్ధుడవైనావు. అతడు నీ తనయుడై అవతరించుట చేసి సిద్ధించే దేహ సంశుద్ధి నీకు. ఆ నారాయణుడు నీకు కుమారుడుగా జన్మించడం వలన ఓ వసుదేవా నీ దేహం పవిత్రమైంది. అతనితో సర్రాపాలు జరిపావు, ఎత్తుకున్నావు, ముద్దాడావు, ప్రేమగా చూచావు. అనురాగాన్ని పెంచుకోవటం వల్ల ఆ మహానుభావుని పదే పదే తాకటం వలన కృష్ణ 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 అంటూ అతనిని నీవు పదే పదే స్మృశించి, సంభాషించి, భాషించి ఎన్నో ఆనందముతో చేశావు గనక నీవు పవిత్రుడవైనావు. ఇంకొక విశేషం చెబుతాను విను. నీవు వాత్సల్యంతో ఆ నారాయణుని కుమారుడుగా పొంది ప్రేమగా తలచావు, పవిత్రుడవైనావు. కొందరు శత్రుత్వాన్ని వహించి జపం చేశారు. శత్రుత్వం వహించి పదే పదే నారాయణుని యొక్క నామాన్ని పలికారు. ఎవరు? శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురుడు, జరాసంధుడు, కాలయవనుడు వసుదేవునితో ఆ వాసుదేవునితోటి వైరాన్ని వహించారు. అనేక రకాలుగా దూషించారు.
అనేక రకాలుగా నిందించారు. అయినప్పటికీ వారందరూ మోక్షాన్ని పొందారు. ఇక నీకు మోక్షం రాకపోవటమే ఉంది. కుమారుణ్ణి కలిగి కుమారాన్ని లాలించి పాలించినటువంటి నీకు మోక్షం. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు ప్రార్థించగా శ్రీహరి భూమి మీద అవతరించాడు, తెలుసుకో. ఈ విధంగా లోకములను రక్షించడం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు అని హరిభక్తి పరాయణులైనటువంటి అనేకమైనటువంటి ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని ఆ దేవకీ వసుదేవులు ఆశ్చర్యచకితమైనటువంటి మానసులై నారదుడు ఉపదేశించాడు. ఇవన్నీ పలుకుతూ ఉన్నాడు నారదుడు వసుదేవునితో, నీ జన్మధన్యమైంది అని. విన్నారు. కృష్ణుడుగా నీ కొడుకుగా అవతరించాడు దుష్ట శిక్షణ కొరకై తెలియచేశారు. హరిభక్తి సంబంధించినటువంటి హరిభక్తి పరాలైనటువంటి ఉపాఖ్యానములను నారదుడు వసుదేవునకు తెలియచేశాడు. వాళ్ళు ఆశ్చర్యచకుతులై ఆనందంతో కలిగినటువంటి మనస్సు కలిగిన వారై శ్రీకృష్ణ పరమాత్మునిగా భావించారు. తన కుమారుడుగా భావించలేదు, పరమాత్ముడుగా భావించారు. కుంతి కూడా అలాగే అనుకుంది. ఇప్పుడు వారికి జ్ఞానోదయమైంది, ఆయన ఎవరో తెలుసుకున్నారు. కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా విను. సుఖయోగేంద్రుడు ఇవన్నీ చెబుతూ ఉంటే పరీక్షిత్ అంటున్నాడు సుఖయోగేంద్రునితో మరల, మునీంద్ర, భూభారాన్ని తగ్గించడం కోసం ఏ విధంగా కృష్ణుడు యాదవులను తుదముట్టించాడు లోగడ చెప్పుకున్నాం. ఆయనకాయనే యాదవుల సర్వనాశనం చేయాలి అనుకున్నాడు భూభారాన్ని. అనంతరం ఏమైంది? యాదవులందరూ సముద్రపు ఒడ్డున ఒక సాంబునికి స్త్రీ వేషం వేసి మునీశ్వరుల చేత శాపం కలిగిందిగా, నీకు ఒక రోకలి పుడుతుందిరా, ఆ రోకలి యదువంశాన్ని నాశనం చేస్తుంది. ఉలిక్కి పడినటువంటి వాళ్ళు గబగబా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియచేశారు. లోగడ చెప్పుకున్నాం మనం ఈ విషయం. చెబితే పరమాత్మ అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లుగా ఉండి దీన్ని సముద్రము దగ్గరకు వెళ్ళి దీన్ని రంగరించి మొత్తం సముద్రంలో కలిపేయండి అన్నారు. ఒక ఎత్తైనటువంటి సముద్రంలో ఒక చిన్న కొండలాగా ఉంటే దాని దగ్గరికి వెళ్ళి రుద్ది ఆ రజనంతా సముద్రంలో కలిపేశారు. చివరకు ఒక మొక్క మిగిలింది. ఈ మొక్క ఏం చేస్తున్నలే, ఇంత కొస సముద్రంలో విసిరవేశాడు. ఒక చేప మింగింది. ఆ చేపను పట్టుకున్నాడు పోయేవాడు, ఒక వేటగాడు. దాన్ని కోశారు. ఈ బాణం మొక్క కనిపించింది, భలే బాగుంది, కొనదేరిందని తన బాణానికి ఆ చివర కొనగా తగిలించాడు, పొరలో పెట్టుకున్నాడు. ఇది లోగడ జరిగింది ఇదంతా. అదే అడుగుతున్నాడు ఆయన. మునీశ్వరుడు తన పరివారంతో ద్వారకా నగరాన్ని ఎలా ప్రవేశించారు? అనంతరం ఏమైంది? వివరంగా చెప్పండి. పరమేశ్వరుని అమృతం వంటి కథలు చెవులారా ఎంత విన్నా తనివి తీరదు. భక్త రక్షకుడైనటువంటి శ్రీహరి యొక్క చరిత్ర ఏ విధంగా ఉన్నది, ఆ వృత్తాంతాన్ని ఎరిగించవలసింది అని పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుడిని పలికితే సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు. పరీక్షిన్ మహారాజా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు, మునులు పద్మాక్షుని చూడడానికి సంతోషంతో ద్వారకా నగరికి వచ్చారు. పరమాత్మను చూడడానికి వస్తారు దేవతలేంటి ఋషీశ్వరుడు. యదువంశం అనేటువంటి ఉద్యానవనంలో ప్రకాశించేటువంటి పారిజాతం వాసుదేవుడు పరమేశ్వరుడు జనుల యొక్క కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ పద్మాక్షుని దేవతలందరూ వేద సూక్తాలతో స్తుతించారు పరమాత్మని. అఖిల లోకేశ సర్వేశ అభవా, నీవు ఉదయమందుట భూభారముడుపు కొరకు 25వ శతాబ్ద పరిమితంబువనయ్యే
విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు. సర్వేశ హర్మ్యమునకురా, భూలోకంలో పుట్టుకలేని ఎట్టి అభవా, పుట్టుట ఏమి, అసలు నీకు పుట్టుక లేదు, అయినప్పటికీ పుట్టావు. దేనికని? మమ్మల్ని కరుణించడానికి, మానవులను ఉద్ధరించడానికి, భూభారాన్ని తగ్గించడానికి పుట్టావు. నీవు జన్మించిన ఇప్పటికీ 125 సంవత్సరములు గడిచినాయి. నీవు ఇప్పుడు పుట్టి 125 వత్సరాలు గడిచినాయి. అంటే శ్రీకృష్ణ అవతారం పూర్తవుతున్నది 125 సంవత్సరాలు. ఇక వైకుంఠానికి దయచేయి స్వామి, వైకుంఠమునకు విచ్చేయి. రామావతారంలో కూడా ఇలాగే జరిగింది. ఇక నీవు వచ్చినటువంటి పని పూర్తయింది కదా, వైకుంఠానికి రమ్మనమని. ఇక్కడ కూడా కృష్ణావతారంలో బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణ భగవానుని వేడుకుంటున్నారు. పుట్టుక లేనటువంటి నీవు పుట్టావు. ఎందుకు పుట్టావు అంటే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ, భూభారాన్ని అణచివేయడానికి. అది అయిపోయింది. ఇకరా ఈ విధంగా ప్రార్థించినటువంటి బ్రహ్మ, రుద్రులు మొదలైనటువంటి సమస్త దేవతల యొక్క సమూహములను ప్రార్థనను అంగీకరించాడు శ్రీకృష్ణుడు. వాళ్ళతో యాదవులకు పరస్పర శత్రుత్వాన్ని కల్పించి వారిని రూపుమాపి భూభారాన్ని తగ్గించి ఇక నేను వైకుంఠానికి వస్తాను, వెళ్ళండి. బ్రహ్మాది దేవతలు తమ తమ యొక్క నివాసాలకు పరమాత్ముడు పలికినటువంటి మాటలు విని వెళ్ళారు. అనంతరము శ్రీకృష్ణుడు యాదవులందరినీ పిలిచాడు, హెచ్చరించాడు. ఓ యాదవులారా, కాకులు, గుడ్లగూబలు బంగారు మేడల మీద అనేక విధాలుగా ఏడుస్తూ ఉన్నవి దుశ్శకునాలు కనబడుతున్నాయి. చూడండి, కాకులు, గుడ్లగూబలు, బంగారపు మేడలు, ఇవన్నీ ద్వారకా నగరం. దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, మనోహరమైనటువంటి, అమోఘమైనటువంటి స్థితిలో పరమాత్మ పలుకుతూ ఉన్నాడు. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అవతార పరిసమాప్తి యొక్క దివ్యమైనటువంటి ఘట్టాలు చక్కగా మీరందరూ రోజూ వినండి, పరమాత్మను కీర్తించండి. దేవతా సమూహము, బ్రహ్మాది దేవతలందరూ పరమాత్మ, ఈ భూమిపై భారమును తగ్గించావు, వైకుంఠమునకు విచ్చే నీ మంగళ రూపమును చూడాలి అనేటువంటి కోరికతో మేమున్నాం. వారి మాటలు విని వారిని నేను వస్తాను అని చెప్పి ఇంకా కొంచెం పని ఉన్నది అని వారిని పంపించిన తర్వాత యాదవులందరినీ పిలిచాడు శ్రీకృష్ణ భగవానుడు. ఓ యాదవులారా, వింటున్నారా? బంగారపు మేడలతో ప్రకాశించేటువంటి ద్వారకానగరి మీద కాకులు, గుడ్లగూబలు బంగారు మేడల మీద పట్టపగలే ఏడుస్తూ కనబడుతున్నాయి. గుర్రపు తోకల యందు మంటలు చెలరేగుతూ ఉన్నాయి. చిలుకలు, గోరింకలు కమ్మగా పాడవలసినటువంటివి ఇవన్నీ వికృత స్వరూపాలతో అరుస్తూ ఉన్నాయి. ఒక జంతువు మరొక జంతువుకు కనపడకుండా ఉంది. ఒక జంతువుకు మరొక జంతువును చూచేటువంటి కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. నివాస గృహాలలో పుట్ట గొడుగులు పెరుగుతూ ఉన్నాయి. ఇళ్లలో పుట్ట గొడుగులు పెరగకూడదు. చూడండి, ఇవన్నీ దుశ్శకునాలంటారు వీటిని. సూర్య బింబపు కాంతి తగ్గుతూ ఉన్నది. ఉత్పాతాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓ యాదవులారా, ఇక మీరు ద్వారకానగరిలో ఉండకండి. ఈ ద్వారకానగరి సముద్రంలో కలవబోతున్నది. భవిష్యత్తు చెబుతున్నారు పరమాత్మ. ఈ ద్వారకానగరికి అపశకునములు గోచరవుతున్నాయి. మీరు వెళ్ళండి. యాదవులారా, ఇక మీరు ఏమీ ఆలస్యం చేయొద్దు. వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభాస తీర్థం వెళ్ళండి. ప్రభాస తీర్థము అంటే గుజరాత్, అరేబియా సముద్రము ఒడ్డున ఉంటుందన్నమాట. ఇక్కడే సోమనాథ్ దేవాలయం. ద్వారకానగరి కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో కలిసింది. అప్పటికి సముద్రంలో కలవబోతున్నది అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. ద్వారకా పట్టణమంతా ఖాళీ చేయండి. మీరందరూ కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళండి. నారాయణుని యొక్క మాటలు దైవశాసనం. అది పరమాత్మ దైవ నిర్ణయం అన్నమాట. దైవ నిర్ణయం అలా జరిగింది. భార్యలతో, బిడ్డలతో, మిత్రులతో కలిసి ఏనుగులు, గుర్రాలు, రథగజ తురగ పదాతి దళాలు
చతురంగ బలాలతో అందరూ కూడా బయలుదేరి ప్రభాస తీర్థానికి వెళ్ళిపోయినారు. ద్వారకానగరి బంగారపు మేడలను, అద్భుతమైనటువంటి ఆ ద్వారకానగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. జ్ఞానవంతుడు ఉన్నాడు అక్కడ, అతడి పేరే ఉద్ధవుడు. ఉద్ధవుని గురించి మనం గొప్పగా చెప్పుకున్నాం. అతడు మహర్షి, బ్రహ్మజ్ఞాని, తన మనస్సులో విషయమంతా తెలుసుకున్నాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని చేరాడు. బ్రహ్మజ్ఞాన తత్పరుడు, పరమయోగ్యుడు ఉద్ధవుడు. లక్ష్మీ వల్లభ, హరి, దీనులకు కల్పవృక్షము వంటి వాడవు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవు, నీకు ఇదే నేను నమస్కరిస్తున్నాను. అద్భుతమైన ఘట్టం. భాగవతంలో శక్తివంతమై పరమ పావనమైనటువంటివి స్తుతించాడు ఉద్ధవుడు. దేవదేవా, కృష్ణ, నీవు యాదవ జాతిని నాశనం చేసి వెళ్ళిపోతే మేము ఏ విధంగా జీవితాలు నిర్వహింపగలం? ఇక యదువంశమే లేదా? నీ దివ్య రూపమును ఇక మేము చూచేటువంటి అవకాశమే లేదా? బ్రహ్మాది దేవతలందరూ నిన్ను పిలుస్తున్నారు వైకుంఠమునకు. ఇంతకాలం భూమి మీద సంచరించావు, నీ మాటలు, నీ దివ్యమైనటువంటి రూపాన్ని చూచి తరించాం. నీ సహచరులతో మాతో కలిసి నీవు ఇంతకాలం మాతో చక్కగా స్నానాలు చేశావు, పానం చేశావు, భోజనం చేశావు, మా ప్రక్కనే శయనించావు, మా ప్రక్కనే కూర్చొని మాతో ఆడుకున్నావు. ఈ మధురమైనటువంటి స్మృతులను, భగవంతునితో కలిసి ఆడినటువంటి రోజులను మేము ఏ విధంగా మర్చిపోగలం అని బాధతో కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించాలి, యదువంశము కూడా నాశనమైపోతున్నది, ఈ అద్భుతమైనటువంటి విశేషమును సహింపలేక ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతల ప్రార్థన ప్రకారం నేను భూలోకానికి వచ్చాను. వైకుంఠములో నారాయణుడనైనటువంటి నేను భూలోకానికి ఎందుకు వచ్చాను? భూమి మీద దుష్టులు పెరిగిపోయినారు, పాపం పెరిగిపోయింది. దీనిని అణచటానికే బ్రహ్మాది దేవతలు కోరగా నేను వచ్చాను. భూభాభారాన్ని తొలగించాను ఉద్ధవ. ఇక నేటికి ఏడవ రోజు సముద్రం ద్వారకా నగరాన్ని ముంచివేస్తుంది. యాదవ జాతి నాశనం కాబోతున్నది. కలియుగం ప్రారంభం కాబోతున్నది. నా అవతార పరిసమాప్తి జరగబోతున్నది. గంభీరంగా పలికాడు. ఆ మాటలు ఉద్ధవుణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసినాయి. గుండె గుబేలుమన్నది. అప్పుడు ఆ కలియుగము సమీపిస్తున్నప్పుడు ఆ సమయమునందు మానవులు ధర్మం వదలనటువంటి వారు, ఆచారము లేనివారు, అన్యాయపరులు, మిక్కిలి రోషం గలవారు, మందమతులు, తక్కువ ఆయుష్షు కలిగిన వారు, బహురోగాల చేత పీడింపబడేటువంటి వారు, ఫలింపనటువంటి ఆరంభ సూరత్వం కలిగిన వారు, నాస్తికులైనటువంటి వారు, తమకు తామే పొగుడుకుండేటువంటి వారు, ఇలాంటి వాళ్ళు ఇక ఈ కలియుగ ప్రభావంతో ఈ భూమిపై అవతరించబోతున్నారు. అనాచారపరులు, అహంకారపరులు, ఆచారము లేనివారు, న్యాయం తప్పేటువంటి వారు, అన్యాయపరులు. కాబట్టి ఉద్ధవా, ఆ లోకాన్ని నీవు చూడలేవు. ఈ భయంకరమైనటువంటి పాపవర్తనతో మెలగబోతున్నది కలి ప్రభావంతో. ఇక నీవు ఇక్కడ ఉండలేవు. నీవు స్నేహితులు, చుట్టాలు మొదలైనటువంటి అనుబంధాలు వర్జించు. ఇక నీకు ఎవరూ లేరు. నీ ఆత్మస్వరూపమే నారాయణుడని భావించు. ఇక బంధుప్రీతిని వదిలిపెట్టు, దేహభ్రాంతిని విడిచిపెట్టు, ఇంద్రియ సౌఖ్యముల యందు మునిగిపోకు. ఈ ఇంద్రియములు అనిత్యం. ఈ ఇంద్రియములకు ఆస్వాదమైనటువంటి ఈ దేహము కూడా అనిత్యమే. భూతలం మీద పుణ్యతీర్థాలను స్నానం చేయి. ఈ భూమిపై అనేకమైనటువంటి పుణ్యతీర్థములలో స్నానం చేయి, పవిత్రుడవవు. పంచేంద్రియములను నిగ్రహించుకో. వస్తు సముదాయమంతా నశించేదేని తెలుసుకో. ఇక నీకు ఎవ్వరూ లేరు. నారాయణుడు ఒక్కడే. శేష జీవితాన్ని నారాయణ మహామంత్రంతో జపించి, పుణ్యస్నానములు ఆచరించి, ఈ బంధుప్రీతి, ఈ సముద్రంలో ఈ మేడలు, మిద్దెలు సమస్తం మునగబోతున్నాయి. ఇవన్నీ ముందుగానే త్యజించు అని పలుకుతూ
నారాయణుడు ఉద్ధమునికి అనేక రకమైనటువంటి ధర్మాలు తెలియచేస్తున్నారు. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి భాగవత ధర్మాన్ని అందరూ ఆచరించి నారాయణ స్మరణ చేసి తరించెదరుగాక. స్వస్తి.